ఆల్రెడీ మనం డిఫరెన్షియేషన్ అనేది చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకేముంది మనకి ఇన్ఫినిట్ సిరీస్ అంతే కదా. కోసి సీక్వెన్స్ అయిపోయింది కదబ్బా. హలో జకీర్ హుసేన్. ఎస్ సార్, అయిపోయింది సార్. అయిపోయింది సార్. ఇన్ఫినిట్ సిరీస్ ఉంది, అందులో ఇక్కడ రీమాన్ ఇంటిగ్రేషన్ అని ఉంది. ఈ డిఫరెన్షియేషన్ తర్వాత మరి సపరేట్ పార్ట్ రీమాన్ ఇంటిగ్రేషన్. కాబట్టి ఈరోజు మనం రీమాన్ ఓకే, రీమాన్ ఇంటిగ్రేషన్ అంటే రీమాన్ సమాకరణం అని చూడండి. దీని యొక్క ఇంట్రొడక్షన్: ఇఫ్ ఏ ఫంక్షన్ f of x is bounded in closed interval a comma b, then closed interval a comma b can be divided into a finite number of subintervals as follows. On the real line is x naught is equal to a, x1, x naught is equal to అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏ అని, ఎండింగ్ పాయింట్ బి. కాబట్టి స్టార్టింగ్ పాయింట్ మనం x naught is equal to a అనుకుంటాం. మరి x1, x2 డాష్ 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 xr మైనస్ 1, xr డాష్ డాష్ xn మైనస్ 1, b ఈజ్ ఈక్వల్ టు xn. ఇది ఆన్ ది రియల్ లైన్ పైన ఉన్నటువంటి ఇంటర్వెల్, ఏబి క్లోజ్డ్ ఇంటర్వెల్ అన్నాం కదా. ఆ ఏబి క్లోజ్ ఇంటర్వెల్లో స్టార్టింగ్ పాయింట్ x నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని, మరి ఎండింగ్ పాయింట్ ఈజ్ b ఈజ్ ఈక్వల్ టు xn అని. అంటే x0 టు x1 మధ్యలో ఏముంటాయి? x1, x2, xr మైనస్ 1, xr డాష్ 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 xn మైనస్ 1 డాష్ డాష్ xn. ఇది ఈ యొక్క ఆన్ ది రియల్ లైన్ పైన మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ అని తీసుకుంటాం. మరి హియర్ I1 అంటే ఫస్ట్ సబ్ ఇంటర్వెల్లోని దాని యొక్క ఇంటర్వెల్ ఎలా ఉంటుందంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ x0, x1. x0, x1 అనేది ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ అని, మళ్ళీ I2 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ సబ్ ఇంటర్వెల్ అంటే x1, x2 అని. నెక్స్ట్ డాష్ డాష్ IR అంటే ఆర్త్ సబ్ ఇంటర్వెల్ అంటాం. IR అంటే ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ XR మైనస్ 1, మనకి XR మైనస్ 1, XR. నెక్స్ట్ IN ఈజ్ ఈక్వల్ టు nth సబ్ ఇంటర్వెల్ అంటాం. nవ ఉపాంతరము అని. కాబట్టి XR మైనస్ 1, XR క్లోజ్డ్ ఇంటర్వెల్ XN మైనస్ 1, XN. nth ఇంటర్వెల్ అంటే XN మైనస్ 1, X అని. ఆర్త్ సబ్ ఇంటర్వెల్ అంటే XR మైనస్ 1, XR అని. మరి సెకండ్ సబ్ ఇంటర్వెల్ అంటే x1, x2. మరి ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ ఈజ్ x0, x1. అది ఎలా తీసుకుంటాము అంటే ఆన్ ది రియల్ లైన్ పైన మనం ఇచ్చినటువంటి ఇది చూడండి, x0, x1కి I1 అని, x1, x2కి I2 అని, మరి డాష్ XR మైనస్ 1, XRకి IR అని ఇక్కడ చూపించినాం రియల్ లైన్ పైన. మరి XN మైనస్ 1, XNని IN అని. కాబట్టి ఇక్కడ ఈ ఆన్ ది రియల్ లైన్ పైన ఆ ఇంటర్వెల్స్ మనం ఎలా తీసుకున్నాం సబ్ ఇంటర్వెల్స్ అనేది క్లియర్గా ఆ యొక్క పిక్చర్ పైన మనకి నెక్స్ట్ కింద హియర్ I1 ఈజ్ ఈక్వల్, I1 అంటే ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ అని, I2 అంటే సెకండ్ సబ్ ఇంటర్వెల్ అని, డాష్ IR అంటే ఆర్త్ సబ్ ఇంటర్వెల్ అని, IN అంటే nth సబ్ ఇంటర్వెల్ అని. కాబట్టి అవి ఎలా తీసుకుంటాం అనేది ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ లెన్స్ ఆఫ్ ది సబ్ ఇంటర్వెల్స్ అంటాం. లెన్స్ అంటే వాటి యొక్క పొడవు, ఉపాంతరాల యొక్క పొడవు అని లెంత్ అంటే. కాబట్టి దాన్ని మనము ఏం తీసుకుంటామంటే Δ1 అంటాం. అది Δ1 ఏమనుకున్నాము? లెంత్ ఆఫ్ I1 అని. లెంత్ ఆఫ్ I1 అంటే I1 యొక్క సబ్ ఇంటర్వెల్ని మనము యొక్క పొడవు ఏమి Δ1 అనుకుంటాం. ఆ Δ1 ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ x0. x1 మైనస్ x0 ఎలా అంటే I1 సబ్ ఇంటర్వెల్ ఏమి x0, x1. మరి వాటి యొక్క ఉపాంతరం పొడవు అంటే మరి x1 మైనస్ x0. ఇది గుర్తుపెట్టుకోండి బాగా మనకి. కాబట్టి Δ1 మీన్స్ లెంత్ ఆఫ్ I1 అని. I1 ఈజ్ ఈక్వల్ టు I1 ఆ సబ్ ఇంటర్వెల్ చూసుకుంటే x0, x1. కాబట్టి లెంత్ అన్నాడు కాబట్టి వాటి యొక్క పొడవు మరి x1 మైనస్ x0 ఫార్ములా. నెక్స్ట్ Δ2 లెంత్ ఆఫ్ I2.
మరి I2 సబ్ ఇంటర్వెల్ మనం గమనిస్తే x1 x2 ఉంది. దాని పొడవు తీసుకుంటే x2 మైనస్ x1 డాష్ డెల్టా ఆర్ అంటే లెంత్ ఆఫ్ IR ఈజ్ ఈక్వల్ టు IR మైనస్ 1. nth సబ్ ఇంటర్వెల్ కాబట్టి డెల్టా n ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ IN xn మైనస్ 1. ఇవి ఈ ఫార్ములాస్ మనకి గుర్తుంటే మనం ఈజీగా ప్రాబ్లమ్స్ చేయడానికి వీలవుతుంది. ఇది మనకి రీమాన్ ఇంటిగ్రేషన్స్ లో మరి ఈ పాయింట్స్ గుర్తుండాలి. ఓకేనా? మరి నెక్స్ట్ నౌ సమ్మేషన్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా R ఈజ్ ఈక్వల్ టు 1 to n అన్నాడు. సపోజ్ R ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే డెల్టా 1 అని, R ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే ప్లస్ డెల్టా 2 అని, R ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే డెల్టా 3 అప్ టు డాష్ R ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 అయితే డెల్టా n మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ R ఈజ్ ఈక్వల్ టు n సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా n. కాబట్టి ఈ సమ్మేషన్ ఎలా తీసుకుంటాము అంటే ఈ యొక్క మొత్తము మనకి పొడవు ఈ ఉపాంతరాల యొక్క పొడవుని ఎలా తీసుకున్నామో ఆ పొడవు యొక్క మొత్తానికి సమ్మేషన్ అని రాస్తాము. మరి సమ్మేషన్ R ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా R ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 ప్లస్ డెల్టా 2 ప్లస్ డెల్టా 3 ప్లస్ డాష్ డెల్టా n మైనస్ 1 ప్లస్ డెల్టా n. మరి డెల్టా 1 అంటే తెలుసు, అంటే ఏమి లెంత్ ఆఫ్ I1 అని. మరి I1 అంటే ఏముంది x0 x1. లెంత్ అంటే ఏమి పొడవు, వాటి యొక్క పొడవు ఏమి x1 మైనస్ x0 అని. మరి డెల్టా 2 x2 మైనస్ x1 అని. మరి డెల్టా 3 x3 మైనస్ x2 ప్లస్ అండ్ సో ఆన్. మరి డెల్టా n మైనస్ 1 అంటే xn మైనస్ 1 మైనస్ xn మైనస్ 2 ప్లస్ డెల్టా n ఈస్ xn మైనస్ xn మైనస్ 1. మరి వీటన్నీ క్యాన్సిల్ అవుతాయి. మరి క్యాన్సిల్ అయితే మనకి మిగిలేది xn మైనస్ xn మైనస్ x0 అని మాత్రం మిగులుతుంది. అంటే ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి. ప్లస్ x1 మైనస్ x1 ప్లస్ x2 మైనస్ x2 ప్లస్ x3 మైనస్ x3 ప్లస్ xn మైనస్ 1 మైనస్ xn మైనస్ 1. కాబట్టి మరి ఇవన్నీ క్యాన్సిల్ అయితే ప్లస్ xn మైనస్ 1 ప్లస్ xn మైనస్ 2 ఇవి క్యాన్సిల్ అయితే మనకి మిగిలేది xn మైనస్ x0. మరి అందులో ఈ రియల్ లైన్ పైన xn ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం b అనుకున్నాం, మైనస్ x0 a అనుకున్నాం. కాబట్టి దేర్ ఫోర్ సమ్మేషన్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా R ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a. ఇది దీని యొక్క ప్రూఫ్. కాబట్టి ఇక్కడ మనము ఇంటర్వెల్ సబ్ ఇంటర్వెల్స్ గురించి తెలుసుకున్నాం, లెంత్ ఆఫ్ ఇంటర్వెల్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి టోటల్గా మనకి సమ్మేషన్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా వాల్యూ కూడా b మైనస్ a, ఇది కూడా మనం ప్రూవ్ చేసినాం ఎలా వచ్చింది అనేదని. కాబట్టి ఈ యొక్క ఇంట్రొడక్షన్ మనకు పార్ట్ బాగా అర్థమైతే ప్రాబ్లమ్స్ ఈజీగా మనం సాల్వ్ చేయవచ్చు. అర్థమైందా? హలో అర్థమైనాయి సార్. జకీర్ హుసేన్, ఎస్ సార్ అర్థమైనాయి సార్. పావని, సార్. ఓకే. నెక్స్ట్ వన్, పార్టీషన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b. పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b అంటే వీటి యొక్క ఇంటర్వెల్స్ ని ఏ విధంగా మనము పార్టీషన్ చేస్తాము అనేది దాని యొక్క ఎక్స్ప్లెనేషన్. లెట్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b ఈజ్ ఎనీ ఫైనైట్ సెట్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు x0 లెస్ దాన్ x1 లెస్ దాన్ x2 లెస్ దాన్ డాష్ లెస్ దాన్ xn మైనస్ 1 లెస్ దాన్ xn ఈజ్ ఈక్వల్ టు b. ఈ విధంగా ఈ ఇంటర్వెల్ ని ఈ విధంగా ఈ యొక్క సీక్వెన్స్ లో మనకు ఉంటుంది. మరి a ఈజ్ ఈక్వల్ టు x0 లెస్ దాన్ x1 అని, లెస్ దాన్ x2 అండ్ సో ఆన్ లెస్ దాన్ xn మైనస్ 1 లెస్ దాన్ xn ఈజ్ ఈక్వల్ టు b. Then a finite set of p is equal to a ఈజ్ ఈక్వల్ టు x0,
x1 comma x2 dash 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 xn minus 1 comma xn is equal to b is called a partition of closed interval a comma b. ఇది పార్టీషన్ అంటే p అని. మరి పిలో ఆ ఇచ్చినటువంటి ఇంటర్వెల్ ఏబి ఇంటర్వెల్ ఉంది కదా, ఆ ఏబి ఇంటర్వెల్ ఎలా రాసుకుంటాము అంటే మరి p ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు x0 కమ x1 కమ x2 కమ డైవర్స్ xn minus 1 కమ xn is equal to b. That is called a partition of closed interval a comma b. ఇది వాడి యొక్క పార్టీషన్ ఏ డెఫినేషన్. నెక్స్ట్ నార్మ్ ఆఫ్ ఏ పార్టీషన్. నార్మ్, ఈ నార్మ్ మీన్స్ let p is any partition of closed interval a comma b, the maximum length of subintervals of the partition p is called the norm of a partition p. మరి it is denoted by norm p. norm p అంటే అక్కడ రెండు గీతలు ఇక్కడ రెండు గీతలు మధ్యలో p రాస్తాం, దట్ ఈస్ కాల్డ్ నార్మ్ అంటాం. నార్మ్ కాబట్టి దాన్ని దట్ ఈస్ నార్మ్ p is equal to maximum of delta 1 delta 2 dash 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 delta n. అంటే ఈ యొక్క లెంత్ ఆఫ్ ఇంటర్వెల్లో మ్యాక్సిమం ఏది అనేది అదే నార్మ్ p అంటాం. ఇది ఫార్ములా, దట్ ఈస్ నార్మ్ p is equal to maximum of delta 1 comma delta 2 dash dash delta n. మరి నెక్స్ట్ వన్ డార్బాక్స్ సమ్స్ అంటాం. డార్బాక్స్ మొత్తము అంటాం దాన్ని, డార్బాక్స్ సమ్స్. బట్ లోయర్ డార్బాక్స్ సమ్ మీన్స్ లోయర్ డార్బాక్స్ సమ్ ఆఫ్ ది ఫంక్షన్ f of x with respect to the partition p is denoted by L of means lower అని, L అంటే లోయర్ అని, L of p comma f and is defined as L of p comma f is equal to మరి summation of r is equal to 1 to n small mr into delta r. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ గుర్తుంటే మనకి L of p comma f is equal to summation of r is equal to 1 to n small mr into delta r, where mr is a lower bound of the function, lower bound of the function of f of x in IR. ఇది మనకి లోయర్ డార్బాక్స్ సమ్ అంటే ఇది. లోయర్ అంటేనే మన ఫార్ములా ఏం గుర్తుండాలి, L of p comma f is equal to summation of r is equal to 1 to n small mr into delta r. డెల్టా ఆర్ అంటే లెంత్ ఆఫ్ ఐఆర్ అని. మరి ఎంఆర్ అంటే ఏమి, m1 m2 స్మాల్ m1 స్మాల్ m2 అక్కడ మనకి ఇచ్చేటువంటి పార్టీషన్ ఎలా రాసుకుంటామో ఆ పార్టీషన్ లో సబ్ ఇంటర్వెల్ గా మనం డివైడ్ చేస్తాం. అప్పుడు వాటి యొక్క ఇంటర్వెల్ ని మనము అది m1 m2 అట్లా ఎంతవరకు ఇచ్చింటాడో మనం ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ గా రాసుకోవచ్చో అంతవరకు మరి దాన్ని ఎంఆర్ అంటాం. వేర్ ఎంఆర్ ఈజ్ ఏ lower bound of the function f in IR. Next, upper Darboux sum. Upper Darboux sum. Sum అంటేనే అక్కడ సమ్మేషన్ అని అర్థం. ఓకే, అప్పర్ మరి Darboux sum of the function f of x with respect to the partition p is denoted by u of p comma f. U, capital U. U of p comma f. U means అప్పర్ అని, యూ మీన్స్ అప్పర్ అని, ఎల్ మీన్స్ లోయర్ అని. కాబట్టి అప్పర్ యూ ఆఫ్ పీ కమా ఎఫ్ అండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ యూ ఆఫ్ పీ కమా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. క్యాపిటల్ ఎంఆర్, అప్పర్ అంటేనే క్యాపిటల్ ఎంఆర్ అని, లోయర్ అంటేనే స్మాల్ ఎంఆర్. అది గుర్తుపెట్టుకోండి. where capital MR is upper bound of the function f of x in IR. Upper bound of the function f of x in IR.
ఇది మనకి ఈ రెండు కూడా పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ అండ్ యు ఆఫ్ పీ కామా ఎఫ్ ను కనుగొనము అంటాడు. ఒకటి మనకి 5 మార్కులు గన్ షాట్ ప్రాబ్లం. ఒక పార్టీషన్ పి ఇస్తాడు. ఆ పిలో మనము సబ్ ఇంటర్వెల్స్ ఎన్ని డివైడ్ చేయొచ్చు, దాని నుంచి ఫైండ్ ద ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ అండ్ యు ఆఫ్ పై కామా ఎఫ్ పీ కామా ఎఫ్ అంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రాబ్లం ఉంటుంది. మరి ఆ ప్రాబ్లం మనం చేయాలంటే మనం ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ ఫార్ములా కనుక్కోవాలి. మరి యు ఆఫ్ పీ కామా ఫార్ములా ఎప్పుడు మనకు తెలిసి ఉంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. మరి యు ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఈ రెండు ఫార్ములాస్ మనకి గుర్తుండాలి. ఇందులో ఈ రెండు ఫార్ములాస్ పైన ఒకటి మనకి 5 మార్కుల ప్రాబ్లం ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆసిలేటరీ సమ్. ఆసిలేటరీ సమ్. Oscillatory sum means oscillatory sum of the function f of x with respect to the partition P is denoted by W of P comma F. W of P comma F and is defined as W of P comma F is equal to U of P comma F minus L of P comma F. అంటే ఆ రెండిట్లో నుంచి అప్పర్లో నుంచి లోయర్ తీసేస్తే వచ్చేదే మనకి ఆసిలేటరీ సమ్ అంటాం. ఆసిలేటరీ అంటే W of P comma F అంటాం. కాబట్టి therefore W of P comma F is equal to U of P comma F minus L of P comma F is equal to మరి U of P comma F అంటే ఏమి, సమ్మేషన్ ఆఫ్ R is equal to 1 to n క్యాపిటల్ MR into delta R minus lower P of P comma F means summation of R is equal to 1 to n capital MR into delta R is equal to మరి R is equal to 1 to n కామన్ తీసుకుంటే క్యాపిటల్ MR మైనస్ స్మాల్ MR ఇంటూ డెల్టా ఆర్. ఇది ఆసిలేటరీ సమ్ మీన్స్ W ఆఫ్ P కామా F is equal to డైరెక్ట్గా ఇదైనా గుర్తుపెట్టుకోవచ్చు. సమ్మేషన్ ఆఫ్ R is equal to 1 to n క్యాపిటల్ MR మైనస్ స్మాల్ MR ఇంటూ డెల్టా ఆర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. లేకుంటే W ఆఫ్ P కామా F is equal to U ఆఫ్ P కామా F మైనస్ L ఆఫ్ P కామా F. ఇక్కడ మనము ఎల్ ఆఫ్ యూ కామా యూ కామా పీ కామా ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ అని, యూ ఆఫ్ పీ కామా ఎఫ్ అంటే ఏమిటి అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. మరి ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ అంటే లోయర్ డార్క్ బాక్స్ సమ్ అని, మరి యూ ఆఫ్ పీ కామా ఎఫ్ ని అప్పర్ డార్క్ బాక్స్ సమ్స్ అని అంటాం. కాబట్టి ఇవన్నీ 1 by 1 మనకు గుర్తుంటే ప్రాబ్లమ్స్ చాలా ఈజీ. ఈ యొక్క యూనిట్ ఈజీగా మనము చేయొచ్చు. నెక్స్ట్ ది నోట్ పాయింట్. If a function f of x is bounded in closed interval a comma b, then it is bounded in each subinterval of the closed interval a comma b if small m comma capital M are the bounds of the function f of x in closed interval a comma b and small mr and capital Mr are the bounds of f of x in the rth subintervals IR, then small m less than or equal to small mr less than or equal to capital MR less than or equal to m. మనకి ఇది కూడా ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి స్మాల్ క్యాపిటల్, మరి ఆర్త్ సబ్ ఇంటర్వెల్లో క్యాపిటల్ ఎంఆర్ స్మాల్ ఎంఆర్ ఇవన్నీ యూజ్ చేసే ఫార్ములా ఏమంటే స్మాల్ ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. ఇది ఒక నోట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే మరి దీన్ని బేస్ చేసుకొని మనకి ఒక నెక్స్ట్ లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటాం. లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటే ఏమి, మరి లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటే ఏమి, మరి అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటే ఏమి, ఈ మూడింటిని తెలుసుకుంటే నెక్స్ట్ మనం ఇంకన్ని ప్రాబ్లమ్స్ లో పోతాం. బట్ ఫస్ట్ లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ మీన్స్ the lower Riemann integral of the function f of x in closed interval a comma b is denoted by integral a bar to b f of x. అంటే ఇక్కడ బార్ అని మామూలుగా ఇంటర్వెల్ a to b అంటాము, మరి ఏని లోయర్ అని బి అప్పర్ అని. కాబట్టి లోయర్
అంటే అది పైన చూపి దాన్నే మరి లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటాం. లోయర్ ఇంటిగ్రల్ మీన్స్ ఇంటిగ్రల్ a bar to b f of x dx and is defined as lower integral a bar to b f of x dx is equal to LUB అంటాం. LUB means least upper bound of L of p comma f. Least upper bound of L of p comma f is equal to దాన్నే లిమిట్ n tends to infinity L of p comma f కూడా రాయొచ్చు. కాబట్టి లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ మీన్స్ ఇంటిగ్రల్ a bar to b least upper of p comma f or limit n tends to infinity L of p comma f. అది మరి లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ గురించి. నెక్స్ట్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్. The upper Riemann integral of the function f of x in closed interval a comma b defined by integral a to b bar. A to b bar is means b bar upper Riemann integral కాబట్టి మరి ఇంటిగ్రల్ a to b bar f of x dx and is defined as upper. Therefore, that is integral a to b bar f of x dx is equal to గ్రేటెస్ట్ GLB అంటేనే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఆఫ్ u ఆఫ్ p కామా f అంటాం. గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఆఫ్ ద u ఆఫ్ p కామా f ఈజ్ ఈక్వల్ టు మరి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ u కామా p ఆఫ్ f. ఈ విధంగా రాయొచ్చు. కాబట్టి ఇవి మరి అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటాం. మరి ఇప్పుడు రీమాన్ ఇంటిగ్రల్ ఫంక్షన్ మీన్స్ Riemann integral function. A function f of x is said to be Riemann integrable if both lower and upper bounds, if both lower and upper Riemann integrals ఎగ్జిస్ట్ అవుతుంది కావాలి, అప్పుడే మనము దట్ ఈస్ కాల్డ్ రీమాన్ ఇంటిగ్రల్ అంటాం. కాబట్టి ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సెడ్ టు బి రీమాన్ ఇంటిగ్రబుల్ if both lower and upper Riemann integrals exist and they are equal. It is denoted by f belongs to R of closed interval a comma b. అంటే ఏమి f belongs to Riemann integrable of closed interval a comma b అనే అర్థం. దీన్ని మీనింగ్ f means f belongs to R of closed interval a b means Riemann f belongs to Riemann integral of closed interval a comma b. then దీన్నే దట్ ఈస్ ఎప్పుడు ఇది ఎలా అవుతుంది రీమాన్ ఇంటిగ్రబుల్ అంటే మరి f belongs to Riemann of closed interval a comma b implies integral a bar to b f of x dx is equal to integral a to b bar f of x dx. అంటే అర్థమేమి లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్. అది ఇక్కడ ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో ఎగ్జిస్ట్ కావాలి, ఈక్వల్ అయితే దాన్నే దట్ ఈస్ రీమాన్ ఇంటిగ్రేబుల్ అంటాం. కాబట్టి రీమాన్ ఇంటిగ్రేబుల్ అంటే లోయర్ రీమాన్ ఇంటిగ్రేబుల్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రేబుల్. మరి లోయర్ రీమాన్ ఇంటిగ్రేబుల్ అంటే ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మరి అప్పర్ రీమాన్ ఇంటిగ్రేబుల్ మీన్స్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఇక్కడ మనకి రీమాన్ ఇంటిగ్రేబుల్ గురించి. నెక్స్ట్ లోయర్ రీమాన్ ఇంటిగ్రేబుల్ అప్పర్ రీమాన్ ఇంటిగ్రేబుల్ గురించి మనం క్లియర్ గా అర్థమైందా? హలో జకీర్ హుసేన్, అర్థమైంది ఎస్ సార్. సార్, అర్థమైంది సార్. కాబట్టి వీటిపైన మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ప్రాబ్లమ్స్ లో మనకి ఫార్ములాస్ కరెక్ట్ గా ఐడియా ఉండాలి. ఇలాంటి ప్రాబ్లం మనకి ఒకటి 5 మార్క్స్ గన్ షాట్ ఉంటుంది. చూడండి ఒకటి ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 అండ్ p ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ 0, 1/3, 2/3, 1 ఈజ్ ఎనీ పార్టీషన్ ఆఫ్ ది ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 ఫైండ్ u of p, f and l of p, f.
ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. మరి ఈ ప్రాబ్లంను మనం గమనిస్తే ప్రాబ్లంలో ఫంక్షన్ ఇచ్చినాడు ఏమని, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చినాడు. పార్టీషన్ ఏమి ఇచ్చినాడు, పి అంటాం పార్టీషన్ ని. పి ఈజ్ ఈక్వల్ టు ఏమి 0, 1/3, 2/3, 1. మరి ఈ పార్టీషన్ నుంచి మనము ఆన్ ది రియల్ పైన తీసుకుంటే ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ అవుతాయి? ఎన్ని అవుతాయి సబ్ ఇంటర్వెల్స్? చూడండి, పి ఈజ్ ఈక్వల్ టు 0, 1/3, 2/3, 1. ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ అవుతాయి ఇందులో? 3 కదా. 0, 1/3 అనేది ఒక ఇంటర్వెల్. నెక్స్ట్ ఇంటర్వెల్ 1/3, 2/3 అనేది సెకండ్ సబ్ ఇంటర్వెల్. నెక్స్ట్ 2, 2/3, 1 అనేది థర్డ్ సబ్ ఇంటర్వెల్స్. ఇట్లా ఇచ్చినటువంటి పార్టీషన్ ని 3 సబ్ ఇంటర్వెల్స్ గా మనము డివైడ్ చేయవచ్చు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంటర్వెల్ ఏమి ఇచ్చినాడు, 0, 1. ఆ 0, 1 అనే క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 లోనే ఆ రియల్ పైన 0 to 1 మధ్యలోనే వాడు పార్టీషన్ ని డిఫైన్ చేశాడు. అది నెక్స్ట్ దెన్ ఫైండ్ యు ఆఫ్ పి కామా ఎఫ్ అండ్ ఎల్ ఆఫ్ పి కామా ఎఫ్. ఇది ప్రాబ్లము. ఈ విధంగా అర్థమైన తర్వాత మనకి గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1. మరి పి ఈజ్ ఈక్వల్ టు partition P is equal to the set of 0, 1/3, 2/3, 1 is any partition of closed interval 0, 1. Here, this means I1 sub interval. I1 and first 0, 1/3. That is the first sub interval. Next I2 second sub interval 1/3, 2/3. నెక్స్ట్ I3 ఈజ్ ఈక్వల్ టు 2/3, 1 సబ్ ఇంటర్వెల్. ఇట్లా 3 సబ్ ఇంటర్వెల్ గా మనం డివైడ్ చేసినాం. మరి ఇందులో ఏది క్యాపిటల్, ఏది క్యాపిటల్ ఎమ్, ఏవి స్మాల్ ఎమ్ అనేది మనము మళ్ళీ రాయాలి. స్మాల్ చూడండి, ఫంక్షన్ లో మనము దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే స్మాల్ m1 అంటే ఏమి, ఇక్కడ 0 అనేది m1 అవుతుంది, 1/3 అనేది క్యాపిటల్ M1 అవుతుంది. కాబట్టి స్మాల్ m1 ఈజ్ ఈక్వల్ టు, ఇందులో మరి 0ని చెక్ చేయాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ క్యాపిటల్ M1 ఈజ్ ఈక్వల్ టు F1. M1 అంటే 1/3 కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో 1/3 ప్రతిక్షేపిస్తాం. ఎఫ్ ఆఫ్ 1/3 ఈజ్ ఈక్వల్ టు ఏమి 1/3నే. నెక్స్ట్ డెల్టా 1 కనుక్కోవాలి. డెల్టా 1 మీన్స్ సెకండ్ సబ్ ఇంటర్వెల్ మైనస్ ఫస్ట్ సబ్ ఇంటర్వెల్. కాబట్టి క్యాపిటల్ M1 మైనస్ స్మాల్ m1 అంటే 1/3 మైనస్ 0 ఈస్ 1/3. కాబట్టి ఫస్ట్ సబ్ ఇంటర్వెల్స్ కి వచ్చి లెంత్ ఆఫ్ ఇంటర్వెల్ కూడా అయిపోయింది, చేసేద్దాం. నెక్స్ట్ సెకండ్ సబ్ ఇంటర్వెల్ I2 ఈజ్ ఈక్వల్ టు 1/3, 2/3. మరి ఇందులో M2 ఫస్ట్ 1/3 అని, దాంట్లో ఫంక్షన్ లో మనము సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ 1/3 ఎక్స్ ప్లేస్ లో 1/3 పెడితే ఎఫ్ ఆఫ్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/3. మరి M2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ ప్లేస్ లో 2/3 ప్రతిక్షేపిస్తే ఎఫ్ ఆఫ్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 2/3. మరి డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు 2/3 మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/3. నెక్స్ట్ I3 థర్డ్ సబ్ ఇంటర్వెల్ మరి 2/3, 1. ఇందులో మరి స్మాల్ m3 ఈజ్ 2/3. మరి ఎఫ్ ఆఫ్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 2/3. క్యాపిటల్ M3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. మరి డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు మరి M3 మైనస్ స్మాల్ క్యాపిటల్ M3 మైనస్ స్మాల్ m3 ఈజ్ 1 మైనస్ 2/3 ఈజ్ 1/3. కాబట్టి లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్ అనేది కామన్ గా ఉంటుంది. ఏ ప్రాబ్లం అన్నా లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ కామన్. అది కామన్ వస్తేనే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం కరెక్ట్ అని అర్థం. మరి దీని నుంచి మరి అప్పర్ కనుక్కోవాలి. అప్పర్ అంటే యు ఆఫ్ పి కామా ఎఫ్ కనుక్కోవాలి మనం. కాబట్టి ఫార్ములా ఏమి, సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to 3. 3 సబ్ ఇంటర్వెల్స్ ఇచ్చినాడు కాబట్టి మనం 3కే రాసుకుంటాం. జనరల్ గా అయితే ఎన్ ఫార్ములా రాసినాం, కానీ ఇక్కడ ఎన్ని ఇంటర్వెల్ అవుతాయో అన్ని రాసుకోవాలి. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to 3. కాబట్టి క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. క్యాపిటల్ ఎంఆర్ అంటే ఇందులో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే M1 డెల్టా 1 అని, ప్లస్
r is equal to 2 అప్లై చేస్తే m2 డెల్టా 2 అని ప్లస్ r is equal to 3 సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ M3 ప్లస్ క్యాపిటల్ M3 ఇంటూ డెల్టా 3. ఇది మనకి ఫార్ములా. కాబట్టి క్యాపిటల్ M1 అంటే ఏమి 1/3 అని, మరి డెల్టా 1 ఈస్ 1/3 ప్లస్ M2 ఈస్ 2/3, మరి డెల్టా 2 వచ్చేసి 1/3 ప్లస్ క్యాపిటల్ M3 ఈస్ మరి 1 అని, మరి డెల్టా 3 ఈస్ 1/3. కాబట్టి ఇవన్నీ మల్టిప్లై చేసి యాడ్ చేస్తే 1/3 ఇంటూ 1/3 ఈజ్ 1/9 ప్లస్ 2/3 ఈజ్ 1/3 ఈజ్ 2/9 ప్లస్ 1 ఇంటూ 1/3 ఈజ్ 1/3. మొత్తం ఏమవుతుంది ఇక్కడ మరి ఎల్సిఎం తీసుకుంటే 9, 1 ప్లస్ 2 ప్లస్ 3, కాబట్టి 6/9, 6/9 ఈజ్ 2/3. ఓకే, ఇది మరి u ఆఫ్ p, f అనేది 2/3 వచ్చింది ఆన్సర్. మరి అదే విధంగా L ఆఫ్ p, f కనుక్కోవాలి. మరి L ఆఫ్ p, f ఫార్ములా సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to 3 స్మాల్ mr ఇంటూ డెల్టా r. ఇందులో r ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే m1 డెల్టా 1 ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే m2 డెల్టా 2 ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే m3 డెల్టా 3. ఇక్కడ స్మాల్ m1 అంటే 0, మరి ఇంటూ డెల్టా 1 ఈజ్ 1/3, స్మాల్ m2 1/3 ఇంటూ డెల్టా 2 ఈజ్ 1/3 ప్లస్ స్మాల్ m3 2/3 ఇంటూ డెల్టా 3 ఈజ్ 1/3. మరి 0 ప్లస్ 1/9 ప్లస్ 2/9 ఈజ్ ఈక్వల్ టు 3/9 ఈజ్ ఈక్వల్ టు మరి 1/3. దేర్ఫోర్ L ఆఫ్ p, f ఈజ్ ఈక్వల్ టు 1/3. మరి వాడు ఏమన్నాడు, ఫైండ్ u ఆఫ్ f, L ఆఫ్ p, f అన్నాడు. మరి u ఆఫ్ p, f ఈజ్ ఈక్వల్ టు మరి 2/3 అని, మరి L ఆఫ్ p, f ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇది మనకి 5 మార్క్స్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లం ఏది ఇచ్చినా కూడా మనము ఈజీగా చేయవచ్చు. ఫస్ట్ ఫంక్షన్ ఏమిచ్చినాడు, మరి ఇంటర్వెల్ ఏమిచ్చినాడు, మళ్ళీ పార్టీషన్ ఏమిచ్చినాడు, పార్టీషన్ ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ గా చేయొచ్చు, ఇది 3 క్వశ్చన్స్. ఫస్ట్ అనాలిసిస్ చేస్తే అందులో 3 సబ్ ఇంటర్వెల్స్ చేయొచ్చు. అందులో మన స్మాల్ m1 క్యాపిటల్ M1, ప్రతి ఇంటర్వెల్ నుంచి స్మాల్ m1 క్యాపిటల్ M1. నెక్స్ట్ ఆ రెండు ఇది కనుక్కున్న తర్వాత దాని నుంచి డెల్టా 1 కనుక్కుంటాం. మరి I2 సెకండ్ సబ్ ఇంటర్వెల్, మరి సేమ్ M2 స్మాల్ m2 క్యాపిటల్ M2, మరి దాని యొక్క లెంత్ మరి సేమ్ అట్లా కనుక్కొని మరి L ఆఫ్ p, f మరి u ఆఫ్ p, f ఫార్ములా మనం ఈజీగా దాని నుంచి దాని వాల్యూస్ కనుక్కోవచ్చు. కాబట్టి అర్థమైందా? హలో, అర్థమైంది సార్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఇస్తాడమ్మా. దీంట్లో ఆ ఇంట్రొడక్షన్ పార్ట్ అంతా మనకి ఆ డెఫినేషన్స్ అవన్నీ ఐడియా ఉంటే ఒకటి 5 మార్కులకి, ఒకటికి 10 మార్కులకి మనం చేయొచ్చు. 5 మార్కులకి ఏమి ఇస్తారంటే ఫైండ్ u ఆఫ్ p, f, L ఆఫ్ p, f అయినా ఒకటి 5 మార్కులకి. మరి 10 మార్కులకి ఏమి ఇస్తాడు అంటే రీమాన్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు చెప్పినాం మనం రీమాన్ ఇంటిగ్రల్ ఎలా కనుక్కుంటామంటే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్, ఆ రెండు ఈక్వల్ చూపిస్తే దాన్నే మనము రీమాన్ ఇంటిగ్రబుల్ అంటాం. కాబట్టి అలాంటి పైన ఒక ప్రాబ్లం ఎస్సే వస్తుంది. కాబట్టి గన్ షాట్ గా మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం 5 మార్కులకి చేయగలుగుతాం. ఓకేనా? ఓకే, ఓకే సార్. ఎంత టైం జకీర్? 10:42 సార్. ఇంకో ప్రాబ్లం చెప్దామా? ఓకేనా? నెక్స్ట్ టైం సార్. ఓకే, చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇంతకు ముందు ప్రాబ్లము ఎక్స్ చేసినాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 అండ్ p ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ 0, 1/4, 2/4, 3/4, 1. Closed is any partition of closed interval 0, 1. Find u, p, f and L of p, f. Mari given f of x is equal to x square for all x belongs to closed interval 0, 1. Mari p is equal to the set of 0, 1/4, 2/4,
3/4 comma 1 is any partition of closed interval 0 comma 1. Here I1 అంటే ఏమి ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ లోని ఇందులో ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ ఏమి 0 comma 1/4 క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 comma 1/4 అందులో m స్మాల్ m1 అంటే 0 అని క్యాపిటల్ M1 అంటే 1/4 అని కాబట్టి ది M1 ఈ 0ని మనం ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి f of 0 is 0 నెక్స్ట్ M1 అంటే 1/4 క్యాపిటల్ f of 1/4 is మరియు x స్క్వేర్ కాబట్టి 1/4 హోల్ స్క్వేర్ 1/4 హోల్ స్క్వేర్ is 1/16 మరి డెల్టా 1 is equal to క్యాపిటల్ M1 మైనస్ స్మాల్ m1 అంటే 1/16 సారీ 1/4 కదా మరి 1/4 అంటే 16 మరి 1/16 మైనస్ 0 ఇటు తప్పించినాడప్ప 0 comma 1/4 1/4 అంటే f of 1/4 f of 1/4 హోల్ స్క్వేర్ అంటే 1/4 హోల్ స్క్వేర్ అంటే 1/16 మరి ఎందుకు ఇక్కడ 1/4 వేసినాడు చూద్దాం నెక్స్ట్ I2 ఈజ్ ఈక్వల్ టు 1/4 comma 2/4 మరి M2 ఈజ్ ఈక్వల్ టు f of 1/4 is 1/4 హోల్ స్క్వేర్ is 1/16 మరి M2 క్యాపిటల్ M2 ఈజ్ ఈక్వల్ టు f of 2/4 మరి 2/4 అంటే 4/16 మరి డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు మరి 2/16 1/16 ఈజ్ 1/16 ఇది ప్రాబ్లం తప్పు చేసినాడు ఈ యొక్క ఇంటర్వెల్ మనకి ఈక్వల్ రావాలా 4 సబ్ ఇంటర్వెల్స్ కి మరి లెంత్ అనేది సేమ్ ఉండాలా కాబట్టి నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి మీరు చేసి తప్పు చేసినారు ఓకేనా ఓకే సార్. ఇది ఇంత తప్పు ఉంది నెక్స్ట్ Yes, నేను sir. దీన్ని చేసి పెడతాను ఓకే ఎండ్ చేస్తాం లేదు